అందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్ 2024 పథకానికి సంబంధించి పెన్షన్ పెంపు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మనకు 6 గ్యారెంటీల్లో ఒకటి పెన్షన్ పెంపు మనకి ఏదైతే ఉందో దీని గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందంచలను అయితే కనబడుతుందన్నమాట. మనకు అతి త్వరలోనే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు ఆసరా పెన్షన్ కానివ్వచ్చు, చేయూత పెన్షన్ ఎవరైతే నెల నెల తీసుకుంటున్నారో వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు మనకు పెన్షన్ డబ్బులు అయితే ఆలస్యమైనాయో 3 నెలల బకాయిలు కూడా కలిపి మనకు వీళ్ళు ఎవరైతే పెన్షన్ ఖాతాలో వచ్చేసైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారన్నమాట ప్రభుత్వం. మనకు అతి త్వరలోనే పెన్షన్ పెంపు కూడా ఏదైతే ఉందో ఈ పథకం స్కీమ్ ఏదైతే ఉందో కొత్త పెన్షన్లకు కూడా పెన్షన్ పెంపు కూడా చేస్తామనేది ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. 4,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, అలాగే 6,000 రూపాయల పెన్షన్ దివ్యాంగ పెన్షన్ ఏదైతే ఉందో అదైతే పింఛన్ వచ్చేసైతే మనకు ఈ ఏదైతే డిసెంబర్ 7వ తేదీన వచ్చేసైతే మనకు ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని అయితే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పెన్షన్దారులకు కూడా తెలంగాణ ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండానైతే వీడియోని అయితే షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వారు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఆసరా చేయూత పెన్షన్ అనేది అసలు పెంచుతున్నారా లేదా ప్రభుత్వం అనేది మనకి ఏదైతే ఉందో లేదు నిజంగానే అయితే పెంచడం అయితే జరుగుతుందని అయితే మరికొందరం అయితే చెప్పడం జరిగింది. మరికొందరేమో పెన్షన్ ఏదైతే ఉందో అసలు ప్రభుత్వం అనేది ఏం స్కీమ్ కూడా సరిగ్గానైతే అమలు చేయట్లేదు అని ఇట్లా కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఎట్లకేలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. మనకు అతి త్వరలోనే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అన్నమాట. 4,000 పెన్షన్ కానివ్వచ్చు, అలాగే 6,000 రూపాయల పెన్షన్, అలాగే అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా ఎవరికైతే పడలేదో మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో చెక్ చేసుకోగలరు. అందరైతే వచ్చేసి నాకు ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందనమాట. 4,000 పెన్షన్, అలాగే 6,000 రూపాయల పెన్షన్ వచ్చేసి దివ్యాంగ పెన్షన్ ఏదైతే ఉందో 6,000 రూపాయలకైతే పెంచుతామని అయితే చెప్పిన ప్రభుత్వం మనకి ఎట్టకేలకైతే మనకు మొన్ననైతే మాట్లాడడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకైతే ఇది పెన్షన్ పెంపుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కన్నేసి అయితే వేయడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో వేస్తున్న ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దివ్యాంగ పెన్షన్ కానివ్వచ్చు మనకు చూడాలా మరి పెన్షన్ పెంపు చేస్తున్నారా లేదా మరి ఇది కూడా ఎగ్గొడితే తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అన్నీ అయితే ఫ్లాప్ అయితే కావడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఏదైతే ఉందో మన అయితే ఒకసారి అయితే లెక్క కట్టుకున్నట్టయితే మనకు ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్ అయితే తెలంగాణలో కానివ్వచ్చు అమలు చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. మనకి ఎందుకన్నా చూసుకున్నట్టయితే అటు రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టింది. ఇప్పుడు మనకి ఏదైతే పెన్షన్దారులకు ఉందో పెన్షన్ చేయకపోతే మనకు ముసలోళ్ళు కాబట్టి ఖచ్చితంగానైతే ప్రభుత్వంపై అయితే అధికారం ఏదైతే ఉందో ఎంత చెల్లాగినా కూడా చెల్లాగరు అన్నమాట. మరి ఇది సంగతి అన్నమాట. ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్ మనకు అతి త్వరలోనే పెంపు చేయనున్నారన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి